వెనకాల ఈవిడేమో విశాల్ ఇక్కడ ఏంటి ఇట్లా అమ్మాయి పరువే పోయిందని ఆలోచిస్తున్నారు కానీ నా పరువు పోయిందా, నా హస్బెండ్ పరువు పోయిందా, నా బిడ్డ పరువు పోయిందా? మీ పరువు పోయింది, మీ ఆయన పరువు పోయింది, అమ్మాయి పరువు పోయింది. ఆ అమ్మాయి సంగతి ఏంటి మరి? వీడియోది ఎందుకు చెప్పాను, మా ఇప్పుడు ఆ అమ్మాయిది పరువు కాదు. ఓకే, పోనీ ఆ అమ్మాయి పరువు కూడా పోయింది. ఇవన్నీ ఆ వీడియో తీసినప్పుడు లేదు, లేదంటే అంటే మీకు ప్రూఫ్ కోసం ఆ వీడియో పెట్టుకున్నాం, ప్రూఫ్ కోసం ఆ వీడియో పెట్టుకుంటున్నాం అన్నారు. మీ వెనకాల ఏం జరుగుతుందో ఆ అమ్మాయి పోస్ట్ అంటే మీ అంగీకారం లేకుండా పోస్ట్ చేసేస్తా. తెలుసు సోషల్ మీడియా అనేది ఎలా ఉందో తెలుసు, ఎంత స్పీడ్గా జనాలు రియాక్ట్ అవుతారో అన్నీ తెలుసు. తెలుసు కూడా పోస్ట్ చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. నీ మొగుడు మగాడు, ఎలాగైనా బ్రతుకుతాడు, ఆమె ఆడపిల్ల. నాకు ఒక విషయం అర్థం కావట్లా, మీరు పర్పస్ఫుల్గా చేశారా, లేదంటే నిజంగానే మీ భర్త పట్టుబడ్డా, లేదంటే మీరే కావాలి ఇదంతా ప్లాన్ చేశారో నాకు అర్థం కావట్లా. ఇలా నేను ఎందుకు అంటున్నానంటే అక్కడ అమ్మాయి ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆ అమ్మాయికి ఏదో మత్తిచ్చి లేదంటే సంథింగ్ ఏదన్నా తాగిపించి ఆ అమ్మాయిని కూర్చోబెడితే ఎలా ఉంటుందో ఆమెకి ఏం తెలియట్లేదు. ఇంత సిచ్యువేషన్ జరిగినా నిజంగా మీరు వెళ్ళి ఆ అమ్మాయిని గోమెత కొట్టినా కూడా అమ్మాయికి అసలు రియాక్షనే లేదు. ఆమె నిజంగా అక్కడ ఏం జరుగుతుందో ఏంటో కూడా తెలియని స్థితిలో ఉంది. అంటే ఆ అమ్మాయి తాగిందా లేదంటే నీ భర్త తాగించి ఏమన్నా చేశాడా అన్నది నీ భర్తకినే ఆ అమ్మాయికి తెలియాలి. మళ్ళీ జాగ్రత్తగా పక్కా తీసుకెళ్ళిపోయి నువ్వేమైనా చేసావా, ముద్దు పెట్టుకున్నావా, అరే రూమ్కి వచ్చింది ఏదన్నా చేయడానికే, మరి మీ ఆయనకి తెలీదా మరి, ఏమన్నా చేసావా అంటే చెయ్యడా. వెనకాల ఈవిడేమో విశాల్ ఇక్కడ ఏంటి అని నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ భర్త మీద ఈవిడికి ఎంత ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం కావట్లా. అంటే ఈమెకి దక్కంది ఆమెకి తగ్గిందనా లేదంటే ఏంటో నాకైతే అర్థం కావట్లా. అడుగు ఏం చేశాడు అడుగు, వాళ్ళ మొగుడు ఆమెకి లేని బాధ నువ్వెందుకు గింజేసుకుంటున్నావు 10 మంది. నువ్వేం చేసావు, నువ్వేమన్నా మనకెందుకు లేదు, మీరెవరు నాకు తెలీదు, కానీ అమ్మాయిని వాళ్ళంతలా చేయడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసి ఆ అమ్మాయి జీవితం నాశనం చేసేయడం. దిస్ ఈస్ ద వాట్ వి వాంట్ అంటే ఇదే కావాలంట తనకి. మరి ఆమెకి ఎందుకు కావాలో నాకు అర్థం కావట్లా. నీ భర్త మీద ఈవిడి ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఈ పాపం మీ ఆయన నుంచి ఏం కోరుకుందో, ఈమెకి ఏం దక్కలేదో, ఆమెను చూసి ఎందుకు జలస్ ఫీల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. నిజంగా భార్య కూడా ఎంత ఫీల్ అవ్వట్లే, ఐ మీన్ మీరు కూడా ఎంత ఫీల్ అవ్వట్లా, ఈమె ఎంత ఫీల్ అయిపోతుంది. ఈవిడ ఎవరు అసలు, మీ చెల్ల, అక్క, ఆ విషయాలు ఎవడో, అసలు ఏం జరుగుతుంది. మీకు నిజంగా మీ ఆయన మీద అనుమానమే ఉంది, దొరికాడు, ఓకే దొరికాడు, ఎవడన్నా అయితే నిజంగా గుట్టు రట్టు కాకుండా తీసుకెళ్ళి అరే బొమ్మద్ది, అరే ఇది కాదురా అది కాదురా అని చెప్పి మాట్లాడుకుని ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి వాడిని కన్విన్స్ చేసి మీరు ఇదంతా చేసిన తర్వాత ఒకవేళ కన్విన్స్ అవ్వకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఇదిగో ప్రూఫ్ అని పోలీసులకి ఇస్తారా, లేదంటే సోషల్ మీడియాలో ఇలా చేస్తారు. ఇప్పుడు రేపు అన్న రోజు నిజంగా ఆ అమ్మాయి ఏదైనా చేసుకుని జరగనంది ఏదైనా జరిగితే మీరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారా, వాళ్ళ ఫ్యామిలీ తీసుకోరు కదా. నీ మొగుడు ఏముంది, నువ్వు మార్చుకుంటావో లేదంటే ఇది కాకపోతే ఈ అమ్మాయి కాకపోతే ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్తాడో. ఈ అమ్మాయి ఇప్పుడు చూడండి, ఒక్క విషయం అయితే నేను క్లారిటీగా చెప్తున్నా, ఈ అమ్మాయి పాపం ఏదో బతుకు తెరువు కోసం డ్యాన్స్లు వేసుకుంటుందో లేదంటే పాటలు పాడుకుంటుందో ఏదో చేసుకుంటుంది. రేపు అన్న రోజు ఈమె ఎవరి దగ్గరికి అన్నా అవకాశం కోసం వెళ్తే ఈమెను ఫస్ట్ అడిగి మాట ఏంటో తెలుసా, నాకేంటి అని అడుగుతాడు. అవునా కదా. ఆమె నిజంగా సీరియస్గా ఆమెకి ఆ ఇంటెన్షన్ లేకపోయినా ఆమెకు అవకాశం కావాలంటే ఖచ్చితంగా పనిచేసి తీరాలి. అలా సిచ్యువేషన్ అయిపోద్ది అమ్మాయిది. రేపు అన్న రోజున ఆమెకి ఎక్కడైనా వర్క్ దొరుకుద్దా, ఏ విషయంలో అన్నాను, మగాడికి ఎక్కడికన్నా దొరుకుద్ది, ఎలాగన్నా దొరుకుతుంది వర్క్. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, కనీసం ఆలోచించాలి కదా. కెమెరా వెనకాల పట్టుకుని దిస్ ఈస్ ద వాట్ వి వాంట్ అనేసి రికార్డ్ చేసేసి పెట్టెత్తి అయిపోలేదు. అసలు జీవితం ఏంటి, నెక్స్ట్ ఏం జరుగుద్ది, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అని ఆలోచించాలి కదా. అసలు ఏమనుకుంటారు, అసలు మగోడు ఎలాగన్నా బతుకుతాడు, ఆడపిల్ల పరిస్థితి ఏంటి. అమ్మాయి తప్పు చేసింది, ఒప్పుకుంటాం, తప్పు చేసింది, కానీ అడగవలసిన పద్ధతి ఇది కాదు. ఆ అమ్మాయి అసలు స్పృహలోనే లేదు, ఆ అమ్మాయి వేరే ఎక్కడో ఉంది. అది నీ భర్త మందు పట్టించాడా లేదంటే ఇంకేమన్నా చేశాడా అని నీ భర్తకి తెలియాలి. ఆ అమ్మాయి ఏ ఆడపిల్లన్నా సరే ఇంత జరుగుతుంటే అంత కామ్గా కూర్చుని ఎలా కూర్చుని ఉండదు. ఆమెకి అర్థం కావట్లేదు అక్కడ ఏం జరుగుతుందో. ఒకసారి ఆలోచించుకోండి, అసలు మీరు చేసింది ఎంతవరకు కరెక్టో, ఎవడ పొరుగు పోయిందో, ఏం జరిగిందో.